హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కి సంబంధించి మనకి ఇంతకుముందు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమౌంట్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పారు కదా! మరి ఎవరికైనా అమౌంట్ రిలీజ్ చేశారా? మనకి రిలీజ్ చేస్తే అది ఎవరి అకౌంట్‌లో పడుతుంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరు వెళ్ళిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు అప్డేటెడ్‌గా వస్తుంటే ఉంటాయి. సో, ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ కింద ఉంటుంది కదా! సో, ఆ లైక్ బటన్ క్లిక్ చేయంగానే మీకు ఎంతమంది ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారనేది నేను తెలుసుకోవాలనుకున్నాను. సో, దానికోసమని లైక్ చేయమంటున్నాను. సో, వెంటనే లైక్ చేసేయండి ఎవరైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో. సో, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకొస్తే మనకి ఎస్సీ స్టూడెంట్స్‌కి స్టూడెంట్ అకౌంట్‌లో పడతాయని మనకి ఆల్రెడీ తెలుసు. ఎంఎస్, ఆర్‌టీఎఫ్ 2 కూడా స్టూడెంట్ అకౌంట్‌లోనే పడతాయి. సో, ఈ ఎంఎఫ్, ఆర్‌టీఎఫ్ అంటే వసతి దీవెన, విద్యా దీవెన అనమాట. సో, మరి అదర్ క్యాస్ట్ స్టూడెంట్స్‌కి మాత్రం ఎంఎఫ్ మాత్రం స్టూడెంట్ అలాగే తల్లి జాయింట్ అకౌంట్‌లో అయితే రిలీజ్ చేస్తారు. అంటే అలాగే ఆర్‌టీఎఫ్ అమౌంట్ మాత్రం కాలేజీ ప్రిన్సిపల్స్ అకౌంట్‌కి రిలీజ్ చేస్తారని అయితే చెప్తున్నారు. మనకు లాస్ట్ టైమ్ న్యూస్ కూడా వచ్చింది. ఇది కూడా ఒక 4 డేస్ అయితే అవుతుంది. సో, ఈ వీడియో నేను చేద్దాం అనుకున్నాను. సో, 4 డేస్ బ్యాకే. కానీ కుదరలేదు. సో, అప్పుడే గుర్తుంచి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి అమౌంట్ రిలీజ్ చేశారా లేదా అనేది మనకి న్యూస్‌లో ఎక్కడ రాలేదు. కానీ ఎస్సీ స్టూడెంట్స్‌కి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యింది. మరి మిగతా స్టూడెంట్స్‌కి వసతి దీవెన కాదు, విద్యా దీవెన రిలీజ్ చేస్తారంటే ఆర్‌టీఎఫ్ అనమాట. సో, ఆర్‌టీఎఫ్ మనకి వాళ్ళ కాలేజ్ అకౌంట్‌లో అయితే పడుతుంది. కాబట్టి ఒకవేళ రిలీజ్ చేసినా గూడా కాలేజ్ వాళ్ళకే తెలుస్తుంది. సో, అది మనకైతే తెలియదు. అందుకే మనకి ఈ న్యూస్ కూడా ఇంకా తెలియలేదు. మీ కాలేజ్ అకౌంట్‌లో పడిందా లేదా అనేది కాలేజ్ వాళ్ళకే తెలుస్తుంది. సో, మరి వాళ్ళు రిలీజ్ చేసే ఉంటారు అనుకుంటే అది మీ కాలేజీలో వాళ్ళని అడిగి తెలుసుకోండి. అమౌంట్ అనేది గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిందా లేదా అని తెలుసుకోండి. ఎందుకంటే మనకి కాలేజీ అకౌంట్‌లో మాత్రమే పడుతుంది. కాబట్టి 2024-2025 ఇయర్ నుంచి అని చెప్పారు. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేశానండి. సో, మరి కాలేజ్ అకౌంట్‌లో పడిందా లేదా అనేది ఒకసారి మీ కాలేజీలో అయితే కనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.